పరిశుద్ధ వారములో 5వ రోజు గురువారము. మేడగది సంస్కారం గురించి నేను మీతో మాట్లాడుతున్నా. మేడగది చాలా ప్రాముఖ్యమైన స్థలం. ఇది దేవాలయముల కన్నా గొప్పది అనడానికి వెనుకాడట్లేదు. ఎందుకో తెలుసా? ఇక్కడ ప్రభు శిలువకు ముందే తన శరీరమును తన రక్తాన్ని చిందించిన స్థలం ఇది. ఆయన ఒక రొట్టె పట్టుకొని ఆ రోజు పస్కా చేస్తున్నప్పుడు విరిచి శిష్యునికి ఇస్తూ, నా శరీరం అంటే ఒక శిష్యుడు కూడా అనుమాన పడకుండా ఇది ప్రభు శరీరమే అని తీసుకున్నారు. మీకు చిందించబడిన నిబంధన రక్తం ఇచ్చినప్పుడు ఇది ప్రభు రక్తమే అని తీసుకున్న స్థలం ఇది. అంత మాత్రమే కాదు, ఈ దేవాలయం అనబడిన ఈ మేడగదిలో రెండో ప్రాముఖ్యత ఏంటో తెలుసా? యేసు ప్రభు శిష్యులు యేసయ్య చనిపోయిన తర్వాత ఇదిగో భయంతో ఆందోళనతో గదులు తలుపులు వేసుకుని ఉండగా ప్రభు తలుపులు వేసుకున్న స్థలములోనికి ప్రవేశించి వారితో పాటు కూర్చొని వారికి శుభం కలుగునుగాక షాలోమ్ అని పలికి యేసయ్య వారిని సమాధాన పరిచి వారికి లేఖనములు తెరిచి ప్రభువును గురించి ఏమి ప్రకటించబడిందో వారికి వినవించి వారి కనులు వారి మనస్సు తెరిపించిన స్థలం ఇది. వృద్ధానుడైన క్రీస్తును ప్రత్యక్షపరుచుకున్న స్థలం ఇది. అంత మాత్రమే కాదు, యేసయ్య ఈ స్థలములో 120 మంది కూడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడి క్రైస్తవ సంఘం స్థాపించబడిన స్థలం ఇది. ఎంత దీవెనకరం! ఈ 3 ప్రాముఖ్య అంశాలు చాలు ఇది దేవాలయం కూడా గొప్పది అనడానికి వెనకాడట్లా. కాబట్టి ఈ మేడగదిలో క్రీస్తు ప్రభు తన శిష్యులకు పస్కాను చివరి రాత్రి రేపు శిలువనగా ఆచరించినప్పుడు యేసయ్య నిజంగా చెప్పాలంటే ఆయన శిలువకు ముందే శిలువ బలి అర్పణ యొక్క అనుభవాన్ని శిష్యులతో పంచుకున్న దినం ఇది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి అనుభవాలే మన ప్రతి గృహము ఉండాలి. ఇది మార్కు గృహం అవ్వచ్చు, కానీ మన గృహాలు కూడా ఇలా ఉండగలిగితే ఆశ్రయించబడతాం. మన గృహంలో కూడా ప్రభు సహవాసం ఎలాగ ఉండాలి, మన గృహంలో కూడా ప్రభు శిరతములు అంతరంగంలో అందించేవారై ఉండాలి, మన గృహంలో కూడా పరిశుద్ధాత్మ నింపుదల కలగాలి, మన గృహంలో కూడా నీకు నా కొరకు ప్రభు అనేక విషయాల్లో మనల్ని సమాధానపరచువారుగా, ఆయన కనపడి మాట్లాడే దేవుడుగా, మనతో సహవాసం చేసే దేవుడుగా ఉండాలని ఆశిస్తున్నాను. మన ప్రతి ఇల్లు కూడా ఒక మేడగది వలె ఉండాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.